నేత్రపర్వంగా ప్రారంభమైంది. అత్తాపూర్ సామభూపాల్ రెడ్డి గార్డెన్ వద్ద ప్రత్యేక భజనలు, నృత్యాలు, వందల రకాల వంటలతో చప్పన్ భోగ్ కార్యక్రమంతో ఈ రథయాత్ర కార్యక్రమం ముగిసింది. ఒరిస్సాలోని పూరిలో నిర్వహించే రథయాత్ర తరహాలో ఈ రథయాత్ర కూడా కొనసాగింది. ప్రతి ఏటా అత్తాపూర్లోని ఇస్కాన్ టెంపుల్ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నారు. సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. అత్తాపూర్లో జరిగిన రథయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధా అందిస్తారు. అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో పాల్గొన్నాం. ఇక్కడ బలభద్రుడు, సుభద్ర సమేత జగన్నాథ స్వామి భక్తులను కటాక్షించేందుకు ఇక్కడ రథం మీద ఊరేగుతూ వస్తున్నారు. ఇక్కడ రథాన్ని లాగేందుకు కూడా భారీగా జన సందోహం అయితే ఉంది. నేత్రపర్వంగా జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్రను మీరు మాతో పాటు వీక్షించండి. ఇక్కడ రథయాత్రకి సంబంధించి ఏర్పాట్లు అవి ఎలా కొనసాగుతున్నాయి, ఎలా జరుగుతుంది? రథయాత్ర చాలా భవ్యంగా, దివ్యంగా ప్రతి దగ్గర నడుస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అత్తాపూర్ వారి ఆధ్వర్యంలో, ఇస్కాన్ అత్తాపూర్ ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా రథయాత్ర సాగబోతుంది. ఎన్నో వేల మంది ఈ రథయాత్రలో పాల్గొనడానికి సిద్ధంగా వీధుల వెంట ఉన్నారు వాళ్ళందరూ కూడా. రథయాత్ర సందర్భంగా ఇంకా ఏ కార్యక్రమాలు జరగబోతున్నాయి? భగవంతుడికి ఇప్పుడే ఆరతి అయింది. దాని తర్వాత దీనికంటే ముందు పహండి అనేటువంటి ప్రోగ్రాం, అంటే భగవంతుని మందిరం నుంచి రథం దగ్గరికి తీసుకెళ్ళడం అనేటువంటిది. తర్వాత రోడ్డు మొత్తం కూడాను కీర్తనలు, దాని తర్వాత భజనలు, దాంతోపాటు పిల్లలు రకరకాలైనటువంటి డ్రెస్సుల్లో వాళ్ళు భగవంతుని ఆహ్వానిస్తూ, తర్వాత ఇక్కడ దగ్గరలోనే గార్డెన్స్లో ఒక ఈవినింగ్ ప్రోగ్రాం ఉంది. ఈవినింగ్ ప్రోగ్రాంలో చాలామంది పిల్లలు, తర్వాత వేరే డివోటీస్ కూడాను రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్, అంటే కీర్తనలు, భజనలు, తర్వాత నాటికలు ఇవన్నీ ఉంటాయి. बड़े ही खुशी की बात है और आज हम लोग जगन्नाथ रथ यात्रा मनाते हैं। ऐसे तो जगन्नाथ रथ यात्रा 7 जुलाई को था, लेकिन यहाँ हम लोग अत्तापुर इस्कॉन की ओर से आज 13 जुलाई को रथ यात्रा मना रहे हैं। और जगन्नाथ जी 7 जुलाई को अपने गुंडीचा मंदिर के प्रांगण में विराजे हुए हैं और वहाँ पर 8 दिनों तक रहेंगे। 9वें दिन वहाँ से फिर जगन्नाथपुरी धाम में, अपने धाम में जहाँ जगन्नाथ जी का मंदिर है वहाँ आते हैं। तो इसके बीच में हम रथ यात्रा मनाते हैं और हर्षोल्लास के साथ आज भक्तों का उत्सव देखने के लिए, भगवान का उत्सव देखने के लिए भक्त उमड़े हुए हैं। ఇది ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ స్వామి రథయాత్ర. ప్రతి ఇస్కాన్ మందిరంలో స్వామి ప్రభుపాద వారి ఆదేశంతో మేము ఈ యొక్క జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహిస్తాము. జగన్నాథ స్వామి శ్రీకృష్ణుడు, జగన్నాథ స్వామి యొక్క లీల అనంత లీల, అద్భుతమైన లీలలు. స్వామి బయటికి వచ్చి తన యొక్క దర్శనాన్ని ప్రతి ఒక్కరికి, ప్రతి జీవికి అందిస్తాడు. తద్వారా తన యొక్క కృపను ప్రతి ఒక్కరికి ఆయన అందిస్తాడు. జగన్నాథ స్వామి రథయాత్ర ఎంతో కలర్ఫుల్గా ఉంటుంది. స్వామి రథం నడుస్తూ ఉంటుంది, పూజలు జరుగుతూ ఉంటాయి. ముందల భక్తులు నృత్యం చేస్తూ, భగవంతుని యొక్క కీర్తనలు చేస్తూ, భజనలు చేస్తూ అందరూ జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక పండుగ. ఈ పండుగ ద్వారా ఆధ్యాత్మిక చింతన, భావన అనేది ఎంతో బాగా పెరుగుతుంది. అదేవిధంగా స్వామికి మనం చేరువ అవుతాం. ఈ యొక్క పండుగల ద్వారా స్వామికి మనం చేరువ అవుతాం. జగన్నాథ స్వామి రథయాత్రకు ఇంకొక ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే స్వామి ప్రసాదం. జగన్నాథుడు అంటే జగన్నాథ స్వామి ప్రసాదం. కాబట్టి ఈ యొక్క రథయాత్రలో మేము సుమారు 10,000 మందికి మేము అన్నదానం కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. సాయంత్రం సామభూపాల్ రెడ్డి గార్డెన్స్లో అందరికీ అన్నదానం కూడా లభిస్తుంది.